రాజేంద్ర నగర్లో డ్రగ్స్ కలకలం. సన్ సిటీ వద్ద 270 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ సీజ్ చేసిన శంషాబాద్ ఎక్సైజ్ బృందం. ఓ యువకుడితో పాటు లేడీ కిలాడీ అరెస్ట్. సన్ సిటీ వద్ద డ్రగ్స్ విక్రయిస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఎక్సైజ్ పోలీసులు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ చెందిన ఇద్దరిని అదుపులో తీసుకున్న కాప్స్. ఓ ఈవెంట్ మేనేజర్కు డ్రగ్స్ విక్రయిస్తుండగా పట్టుకున్న కాప్స్. ఎన్డీపీఎస్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న శంషాబాద్ ఎక్సైజ్ పోలీసులు. ఇటువంటి డ్రగ్స్ తోటి యువతను తాత్కాలిక ఆనందం కోసం వాళ్ళ బంగారు భవిష్యత్తును పాడు చేసుకుంటున్న కాబట్టి కఠిన చట్టాలు ఉపయోగించి ఉక్కుపాదం మోపుతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. వీళ్ళ ఎంబడి కూడా ఇంకా మూటా ఉందంటారు కదా, ఇంకెంతమంది ఉన్నారు? మూటా వీళ్ళలో ఎవరు ఇప్పటివరకు మేము ఏం గుర్తించలే. ఒక సప్లయర్ మాత్రం సాబేర్ అనే వ్యక్తి ఉన్నాడు. అతన్ని పూర్తి వివరాలు తెలుసుకొని త్వరలో తెలియజేస్తాం. ఇంతకుముందు అవేర్నెస్ ప్రోగ్రామ్ మన శంషాబాద్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో మాది ఇక్కడ సిబిఐటి కాలేజీలో ప్లస్ ఇక్కడ మన శంషాబాద్లో ఉన్న ఇంజనీరింగ్ కాలేజీలో చాలాసార్లు పెట్టినాం. పై ఉన్నతాధికారులను కూడా పిలిపించి అవగాహన కార్యక్రమాలు యువతకు విద్యార్థులకు మనం తెలియజేసినాం. ఈవెంట్ పిఆర్ఓలను ఏం పట్టుకోలే, కాకపోతే వీళ్ళకి సప్లై చేస్తారు అనే సమాచారం మాకు ఉంది. ఆ సమాచారంతో మేము దీన్ని ఛేదించినాం.